మాడిపోయేవారు మందసాన్ని పెట్టుకుంటే. ఈరోజు బైబిల్ అంటే చాలా సులకరం అయిపోయింది. పాలు దగ్గర ఎట్టుకుంటారు, బైబిల్ పాలు కాడెట్టుకుంటారు, పోనీ ఆరాధనలు వేస్తారు, సంఘం ఎట్టుకుంటే నీకు నెప్పా, బైబిల్ చైతట్టుకోలా కట్టుకోపోయి ఆరాధన చేయడానికి నీకు నెప్పా దేవుడు అంటాడు. ఏం మాటలు తెలుసా? ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏమున్నాయి? విలువైన మాటలు ఉన్నాయి. మన అతిక్రమములకు ఆయన ప్రాణం ఇచ్చాడండి, మన దోషాలకు ఆయన ప్రాణం ఇచ్చాడండి, మన పాపానికి తన శరీరాన్ని, తన పరిశుద్ధ రక్తాన్ని సిందించాడు. నీ పాప సమాపణ పూర్తిగా. నువ్వు ఒక్క పాపలు ఉంటుండగా మనం ఎప్పుడు పాపలు ఉన్నాం, మన అనుజనులుగా మనం ఉన్నాం. తర్వాత దేవుడు నమ్ముకున్నాము, దేవుడు అంటే ఏంటో తెలుసుకున్నాము. మరి అప్పుడు చనిపోతే ఇప్పుడు పాపాలకు క్షమించబడబెట్టి మన పాపములు. ఎవరికి లేదండి ఆ డౌట్ లేదా? ఎవరికైనా ఎవరికి ఆ డౌట్ లేదా అంటున్నాను అంటే. ఎవరికైనా డౌట్ వస్తుంది. ఎప్పుడు ఆయన చనిపోయాడు కదా, ఎప్పుడు ఆయన చనిపోయాడు. మరి ఇదేంటి, ఆయన చనిపోయాడు కదా, అర్థమవుతుందా మీకు? ఆయన చనిపోయాడు కదా, 2000 సంవత్సరాల కిందట చనిపోయాడు. మన పాపం నిమిత్తం ఆయన రక్తం సిందించాడంటే ఎలాగ నమ్మేస్తారు మీరు? అసలు ఎందుకు? అప్పుడు మన పాపాలు క్షమించబడలేదు కదా, మన దోషాలకు ఉన్నాం కదా. అంటే ఇప్పుడు క్షమించమని అడిగితే క్షమించేస్తాడు దేవుడు? క్షమించేస్తాడా? చూద్దాం. రోమియోల గ్రంథం 5:8 చూద్దాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడింపపరుచుచున్నాడు. ఎట్లా అనగా, మనం ఇంకాను పాపములోనే ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం ఇంకా పాపలో ఉంటుండగానే అన్నాడా లేదా? అన్నాడులే. నువ్వు ఇంకా పాపలో ఉండ అంటే మనం ఇంకా క్రీస్తు 2000 సంవత్సరాల కిందట నీ పాపం నిమిత్తము చనిపోయాడు. ఆయన మనకు ఇప్పుడు ఫలితం ఏంటండి? మరి అప్పుడు చనిపోతే ఇప్పుడు మన రక్షణ ఎలాగొస్తుంది? అప్పుడు చనిపోతే ఇప్పుడు మనకు రక్షణ ఎలాగొస్తుంది? ఒక్కసారి ఆలోచించొద్దా? దేవుడు మాట్లాడే మాటలు ఆలోచించొద్దా? వినే సౌలు కలగజేయాలని ప్రార్థన చేసుకోవాలండి మందిరంలోకి వస్తే. ప్రేమైన వారలారా, ఏమన్నాడు చూడండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడింపపరుచుతున్నాడు. ఏమని? గొప్పగా వెల్లడింపరుచుతున్నాడు. నీ ప్రేమ వెల్లడింపరుస్తావు, దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి వాళ్ళందరినీ ద్వేషిస్తుంటావు. నాకు దేవుడు అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ అంటావు. నువ్వు ఆడేదల్లా మోసం. పైగా పొల్లు పీకబట్టి అందరి మీద పొల్లు కొరుకుతూ తిరుగులాడుతుంటావు. టంకన బైబిల్ ఉందని బుద్ధి జ్ఞానం కూడా ఉండదు. అయినా సరే అదే స్వభావనండి. అదే స్వభావన ఏమంటే అతిక్రమం. అందుకే మన అతిక్రమం కోసం తన ప్రాణం పెట్టాడు. నువ్వు చేసిన తలతో నువ్వు ఆలోచించుకున్నా దయ్యాలు వచ్చేస్తాయి, రోగాలు వచ్చేస్తాయి, తెగుళ్ళు వచ్చేస్తాయి. ఇది అలా దోషాలు చీపురులతోను. మళ్ళీ దేవుడు నమ్ముకున్న కొందరు ఏం చేస్తారు? చీపురులతోనూ గుడ్లతోనూ నెత్తి మీద కొట్టుకో గుడ్డెట్టి. ఏం చేయాలా? నెత్తి మీద కొట్టుకో గుడ్డెట్టి తెలుస్తుంది. గుడ్లుంటే ఆమ్లెట్ వేసుకొని చక్కగా తినాలా. అలా పోతుందంటే మాకు ఎప్పుడో దిగదీసేస్తాను గుడ్డు. నేను ఏం పోతుంది? నీ ముఖం పోతుంది. నీ ప్రాణమే నీటి మీద బుడగలాంటది. గుడ్డు అంత బలమైంది గడ కాదు, ఆమ్లెట్ వేసిన ఉంటుంది. నువ్వు బదలవుతే నీ జీవితంకి ఎవడు కాపాడేవాళ్ళు ఎవడు లేడు. గుడ్డే బలమైంది ఇంకా నీ మీద, తెలుసా అండి? ప్రేమైన వారు లేని వాళ్ళు కట్టమంటే అట్టు వృధా పనులు చేస్తుంటాం. ఇంకా దేవుడు నమ్మకం చాలా మంది ఏం చేస్తారు తెలుసా? చీపులతో దిగదీయడం, నిమ్మకాయలు దిగదీయడం, చీపులతో నెత్తి మీద కొట్టించుకుంటే సరిపోద్ది. ఇంకా దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రేమైన దేవుని సంగమా, ఎందుకు ఆయన మన ఏడలో తన ప్రేమను వెల్లడింపపరుచుచున్నాడు? ఎందుకు వెల్లడింపపరచాలి? నువ్వు అతిక్రమించావు కదా, నువ్వు దూషకుడు, హింసకుడు. ప్రతి ఒక్కరిని విమర్శించడం నీ పని, అదే పని తెల్లారితే. అంతేందుకే కట్టుకున్న భార్య పెళ్ళి చేసుకుని కానించి ఇంకా నీకు పనులు చేస్తూ తల్లిదండ్రులు విడిచి నువ్వే శాశ్వతమని బ్రతుకుతున్నా నీ భార్య పట్ల కాదు విశ్వాసం ఉంచవు. నువ్వు ఏముంచవండి? నువ్వు విశ్వాసం ఉంచు. ఇంకా వారిని పిండి కేకలేసి ఆమె దగ్గర నుంచి ధనం పెట్టుకెళ్ళి, ఆ కష్టపడిన ధనం పెట్టుకెళ్ళి పిల్లల కోసం ఆలోచించకంట, భార్య కోసం ఆలోచించకంట, ఇంకా పక్క వారి కోసం ఆలోచించకంట, ఏ బాధ్యత లేకంట. దున్నపోతు కాదు అది. దాన్ని ఏమంటారు? అడుగు మృగం ఏం చేస్తుంది? ఎలా హానిపరచాలని చూస్తుంది. అడుగు మృగం
ఎలా హానిపరచాలి అని చూసినట్లుగా భార్య మీద హానిపరుస్తాడు మృగాల్లాగా ఉండి ఆమె సొమ్ము సంచి చెట్టుకి వెళ్ళిపోయి ఎక్కడ ఆడతారు? బ్యాన్ షాపులు ఆడతారమ్మా, బ్యాన్ షాపులు ఆడతారు. ఏమయ్యా అంటే ముందు నాకు ఇయ్యు, ఇంకో నా భార్య దగ్గర నుంచి సొమ్ము సంచి తెచ్చేసాను. ఏమని చెప్తారు? నా భార్య నుంచి సొమ్ము సంచి తెచ్చేసాను, మీరు నాకు బ్యాన్ ఇవ్వండి, నా గుండె పాడైపోద్ది, నేను మా ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ గుండెలు పాడు చేస్తానని చెప్తాడు. ఇంకేం చెప్తాడు అక్కడ? అదే చెప్తాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రేమైన వారు ఆయన ప్రేమ ఎలా నింపరుచున్నాడు, నీ భార్య మీద ఎలా నింపరచలేవు నువ్వు. కన్నా పిల్లలన్నీ ఇష్టం అని చెప్తావు, పిల్లల కోసం ఎప్పుడైనా తాగడం ఆపిస్తావు? నా పిల్లలండి, నా పిల్లలు నాకే పుట్టారు. ఒక ఆయన ఫంక్షన్ అయింది, చాలా గొప్ప ఫంక్షన్ చేశాడు. మరలా చాలాసార్లు చెప్పాను ఈ సంఘటన. ఫంక్షన్ చేస్తూ బాగా జాయింట్లు పెట్టారు, మంచిగా బిర్యానీ పెట్టారు, దమ్ బిర్యానీ, రై బిర్యానీ, ఇంకా ఫ్రై బీట్, చాలా రకాలు చేశారండి. అయితే అక్కడ ఏం జరిగింది చూడాలమ్మలాగా. అక్కడ ఏం చేశారు తెలుసా? ఒక్క ఆయన ఉంటాడు కదా, అడుగు మృగం లాంటి, ఎవరిని హానిపరచాలని భార్యని గాడ తునీకరించిన ఒకడు ఉంటాడు కదా, ఆయన ఏం చేశాడు తెలుసా? ఏంటి భలే ఉందండి భోజనాన్ని, చాలా సూపర్ చేశారు. కానీ ఆ కుర్రోడు మీ అబ్బాయేనండి, ఇప్పుడు ఫంక్షన్ చేసేది. అవునండి అంటే అన్నీ బాగున్నాయి కానండి ఆ అబ్బాయి మీ పోలిక అయితే లేదండి అన్నాడండి. అంతమందిలో ఏమవుతాడు చెప్పండి, ఏమవుతాడు చెప్పండి? ఆయనకి ఇప్పుడు ఫంక్షన్ ముగింపోవాలా, ఫంక్షన్ ముగింపోవాలి. ఇప్పుడు ఎవరిని అట్టుకుంటాడు? ఆ భార్యను కొడతాడు, ఇంకెవరిని కొడతాడు? సంఘం ఆ ఫంక్షన్ వల్ల వాళ్ళ గుల్ల అయిపోయింది. ఎవరు పెద్ద కొంపకు ఒక ఎగ్గిపోలు అయితే, అడవికల్లా ఎగ్గిపోలు అయితే ఏమవుతుంది? కాలిపోతుంది. నువ్వు జంతువులు గింజుకుంటాయి. జంతువు మృగం, అదే మృగం హానిపరిచే మృగం, దేన్ని చంపుకో తినాలని చూస్తున్న మృగం ఏం చేసిందంటే ఒక రాయి ఇసిరినట్టుగా ఇసిరేసిందండి. ఏమని అండి? ఫంక్షన్లో జాయింట్లు బాగున్నాయి, బిర్యానీ బాగుంది, దమ్ బిర్యానీ బాగుంది, కానీ పుట్టిన అబ్బాయి మటుకు నీ పోలిక లేడు, పుట్టిన అబ్బాయి నీ పోలిక లేడు అన్నగా ఆ ఫంక్షన్ ఏమైనా కుదురుగా ఉంటుందండి? చాలా సదరం అయిపోయింది ఆ ఫంక్షన్. అలాంటి మనుషులు లేరనుకుంటున్నావా? కూతురు అంటే ఇష్టం అని చెప్తారు, కూతురు కోసం ఏం చేయరు. నిజంగా నీకు పుట్టిందా అని మనం అడుగుకోండి. భార్యని వెళ్ళి విమర్శిస్తారండి, భార్యని కొడుతుంటారు. నీకు బుద్ధి లేక నీ కూతురని రా నిజంగా నన్ను అడుగుతారు. ఎందుకంటే నువ్వు తాగుతున్నావు కనుక, నువ్వు తిరుగుతున్నావు కనుక, నీ అతిక్రమిస్తున్నావు కనుక దేవుడు నీ కోసం తన ప్రేమని ఎంత ఎల్లడింపబరిచాడో తెలుసా? తన ప్రాణం పెట్టి చూపించాడు ఆయన. నీ ప్రాణం పెట్టి చూపించగలవా నువ్వు? నీ ప్రాణం పెట్టి చూపించగల దేవుడు తన ప్రాణం పెట్టి చూపించాడు ఆయన. మరి నీ ప్రాణం పెట్టి ఎందుకు చూపించలేకపోతున్నావు? ప్రేమైన వర్లరా, మీరు ప్రేమైన దేవుని పిల్లలారా, ఎందుకు నీ ప్రాణం పెట్టి చూపించలేకపోతున్నావు? ప్రేమ లేదు నీ దగ్గర, ప్రాణం పెట్టగలవా నువ్వు? ప్రేమే లేదు అసలు నీ దగ్గర. పైగా నాకు దేవుడు అంటే ఇష్టం అని చెప్తావు. ఏ దేవుడు అంటే ఇష్టం నీకు? భూమి మీద దేవులైన వారు అనేక మంది ఉన్నారు, దేవతలైన వారు అనేక మంది ఉన్నారు, కానీ ఒక స్వామి అన్నాడు దేవుడు ఒక్కడే ఉన్నాడు అన్నాడు. బైబిల్ ఆ మాట ఉన్నది, కానీ ఒక్క స్వామి నుంచి విన్నానండి. భూమి మీద అన్ని ఉన్నా, ఎంత ఉన్నా, సమస్తం ఉన్నా, కానీ దేవుడు ఒక్కడే. ఆయన్ని ఎవరు చూడలేరు, ఆయన స్వరూపే ఉన్నాడు, ఆత్మస్వరూపుడై ఉన్నాడు అని చెప్పాడండి ఒక స్వామి. ప్రేమైన వాళ్ళరా, ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాటలు వింటే సరిపోదు, మరలా చెప్తాను, వింటే సరిపోదు. విన్నావా? సరిపోదు, అనుభవించాలి. ఏంటి? మాంసం కూరెట్టి, మటన్ గోంగార, మటన్ బోటి పెడితే అన్నం తినడానికి మనం వెళ్ళేటప్పుడు అది వాళ్ళు భోజనం పెడుతున్నారు కానీ మన చేతికి ఇవ్వట్లేదు, కొంచెం అగో తిను అని అంటున్నారు. ఎక్కడ నువ్వు ఎదురుగా పెట్టినట్టుకొని తినకంటుంటే బాగుంటుందా? వాసన చూస్తే సరిపోద్దా? చెప్పాలా? వాసన చూస్తే సరిపోద్దా? తినాలా? తింటే కాదు కడుపు నిండుతుంది. బైబిల్ కాడ దేవుడు ఏం చెప్తాడంటే, మీరు బాగా గమనించండి, దేవాతి దేవుడు వాక్యమును తినాలి, వింటే సరిపోదు, పాటించాలి, వింటే సరిపోదు, అనుసరించాలి, వింటే సరిపోదు, ఇంకా ఏం చేయాలి? బ్రతకాలి. అలా బ్రతకాలి. ఎందుకంటే చూడండి, అయితే దేవుడు మన ఆడల తన ప్రేమను ఎవరి ప్రేమను? దేవుని ప్రేమను. దేవుడు అయితే ఏమన్నాడు ఇక్కడ?
అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడింపబరుచుచున్నాడు. ఎట్లా అనగా, మనం ఇంకాను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. క్రీస్తు మన కొరకు చనిపోయాను. తర్వాత ఆయన ఏమంటాడు తెలుసు, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి ఉన్నాము. కాబట్టి ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడిన ఎప్పుడు నువ్వు యథార్థమంతుడుగా దేవుణ్ణి అడిగితే, తండ్రి నాయన 2000 సంవత్సరాల కిందట నా కొరకు వచ్చి నీ పరిశుద్ధ రక్తాన్ని సిందించావు కదా నాయన, నా తల్లి తండ్రి పట్ల, నా పితరుల పట్ల, నా పట్ల నీ సులువులో మరణించిన నీ రక్తమును అట్లా మాకు నీతిమంతులుగా తీర్చావు కదా నాయన, ఒక్కసారి క్షమించండి ప్రభువా. నేను అతిక్రమిస్తాను, నా భార్య నమ్మట్లేదు, నేను అతిక్రమిస్తాను, నా పిల్లలు నమ్మట్లేదు, నేను అతిక్రమిస్తాను, నా తన్న వాళ్ళు ఎవరు నమ్మట్లేదు, నా తల్లిదండ్రులు నమ్మట్లేదు, నువ్వే నా పాపులను క్షమించా అని నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీ పాపములు తీసేస్తాడు, పక్కకి తీసేస్తాడు. ఎందుకంటే నీ అతిక్రమాలు బట్టి ఆయన సులువులో మరణించేది, నీ దోషములు బట్టే, నీ పాపలను బట్టే విపచారం చేయాలని ఆలోచించావు కదా ఒక దినాన. ఆ తలంపు పట్ల, మోసం చేయాలని చూసావు కదా ఆ తలంపు పట్ల, ఇంకా ఒక కుటుంబం నిలువుగా సీల్ చేసి ఆ కుటుంబాన్ని నాశనం చేయాలని చూసావు కదా, ఆ తలంపు పట్ల ఏం చేశాడు, తన రక్తము సిందించాడు నీ పాపల నిమిత్తము. దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రేమైన దేవుని సంగమా, దేవుని మాటలు అతిక్రమం అండి. మీరు గమనించ, కన్నా తెల్లిని గుండెల మీద తండ్రి నాకు వెళ్ళివారు ఉన్నారు, ధనం ఆ సొమ్ము సంచి నాకు వెళ్ళిపోయిన, ఆ ధనం నాకు వెళ్ళిపోయిన, ఎక్కడ ఆడతారు బ్యాంక్ షాపులోను. ఒరే నా గుండెని బలహించాయి, నా గుండెని పిండే, ఏంటండి ఇది, సర్నాశం చేయమని ఎవరికి చెప్తున్నాడు? ప్రమాదమైన వారికి. ఆ దేహంలో ఏముంది, కుక్క స్వభావం కాదు, కుక్కకున్న నీతి కాడ ఉండదండి. ఎందుకంటే కట్టుకున్న భార్యకి కుక్కకున్న నీతి స్వభావం కాడ చూపించరు. ఎందుకంటే మొదటితో కుక్క తోక ఊపుతుంది, మరి అదే స్వభావం భర్త ఎందుకు ఉండడండి? ఎందుకు ఉండడు? ఎందుకంటే ఆడు కుక్క కాదు, ఇంకా చాలా రకాలు కాదు, మృగం, పంది స్వభావం. పంది, నేను ఏదైతే వదిలేసి వచ్చేసానో అక్కడికి వెళ్ళిపోతాను మరలా, నేను ఎక్కడైతే వదిలేసి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతాను మరలా. ఏంటంట, నేను ఏదైతే వదిలేసి వచ్చేసానో అక్కడికి వెళ్ళిపోతాను నేను. ఇంతేనండి, ఇదే మనిషి స్వస్థమైన జీవితమా? గమనించండి ప్రియమైన వారలారా, ఇది స్వస్థమైన జీవితమా? కాదు. నీ భార్య పైన కొంచెం కూడా జాలి లేదా నీకు? నీ భార్య పైన కొంచెం కూడా జాలి? తన తల్లిదండ్రులు విడిచి నువ్వే బ్రతుకొని వచ్చి నీ కోసం పిల్లలు కనిపెట్టి, నీ కోసం ఇంకా చాలా ఉదయం లేచి తెల్లారిదాకా మళ్ళీ రాత్రి అయినదాకా పడక మీద వెళ్ళేదాకా నీ సాకరి చేస్తున్న భార్య పట్ల అండి కొందరు లేరండి. ఇటు చేసే పనికి చూసి ఏం చేస్తా తెలుసా అండి, మంచి భార్య కూట్ల పురుగుల మంది సంపద అండి, చెడ్డ భార్య ఆమె జారాశ్రీ సొందుకాడు ఉన్నట్లుగా ఉంటే ఖచ్చితంగా కూట్ల పురుగుల మంది చంపేస్తారు. అలాంటి వాళ్ళు ఎంతమంది తల్లాతే నేను చూస్తున్నానండి, తల్లాతే చూస్తున్నాను, ఏమని చంపేసేవారు ఉన్నారు చాలామంది. అలాగే అండి భార్య అంత సాకరి చేస్తుంది, కుక్కకు విశ్వాసం కనీసం ఉంచి నువ్వు చెప్పిన మాట నేను చేస్తాను అని కుక్కను చూసి కూడా మనుషుడు నేర్చుకున్న స్వభావన. మరి కుక్కకు ఒక రూల్ ఉందండి, బాగా వినండి, బాగా చెప్తాను. చిచ్చి అన్న మరలా అక్కడే ఉంటుంది, అది రాకమాంత ముద్ద ఎత్తమండి. తర్వాత కుక్కలకు ఒక రూల్ ఉంటుంది, ఈదులో కుక్క ఈదులోకి వెళ్దా, ఈదులో కుక్క ఈదులోకి రాదు. నన్ను బోర్డర్ దాటను, నా బోర్డర్ ఇది, నీ బోర్డర్ అది, నువ్వు వాళ్ళ ఇంటికాడ తింటున్నావు కదా, వాళ్ళ ఇంటికాడ తిను, నేను వీళ్ళ ఇంటికాడ తింటాను. కుక్క రూలు. మళ్ళీ ఆ ఈదులో బట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు, ఊరుకోవు, ప్యానం పోయినా సరే ప్యానం వదిలేత కానీ ఊరుకోవు. ఒకరు ఎత్తినే ఉంటాయి, ఎత్తినే ఉంటాయి, వాటి తొలికి వెళ్ళేదాకా ఎత్తినే ఉంటాయి, పక్క వాళ్ళు వచ్చి ఎవరితో వచ్చి తొగలాల అంటే వాటి అంత కండిషన్ పాడేస్తారు. చూసారా కుక్కలు, మామూలు కండిషన్ కాదు. మరి అలాంటిది దేవాది దేవుడు నీ కొరకు, నా కొరకు, నీ పాపం కొరకు, నా పాపం కొరకు ఆయన పరిశుద్ధ రక్తం చిందించిన దేవుడి కోసం కొంచెం కూడా విశ్వాసం చూపించవా? ఏమన్నాడు, ఆవు గింజంత విశ్వాసం ఉన్నాడు, అలా నువ్వు కొండను మోసి పక్కన ఆడేస్తావంట. ఏమన్నాడు దేవుడు? కుక్కకే అంత రూలు, అంత కండిషను. మరి నీకెందుకు లేదు? నీ భార్య పట్ల లేదు, దేవుడి పట్ల లేదు, పిల్లల పట్ల లేదు. పిల్లల కంటకాలు సరిపోద్దా?
నువ్వు డబ్బు ధనము రాయల్ ఫుడ్ అట్టక్కర్లేదు, విచ్చలవిడిగా గొప్పగా చూడక్కర్లేదు. నా తండ్రి నా పరువు తీయకంటున్నాడు అని అనుకోవాలి కూతురు. నా తండ్రి నా పరువు తీయకంటున్నాడు అని అనుకోవాలి కొడుకు. అలాగ ఉండాలా. తాగుతీనే రాత్రిగాడు అదే వర్తమానం. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రేమైన దేవుని సంగమా, తన ప్రేమను ఎల్లడింపరుస్తున్నాడు. తన ప్రేమను ఎలాగ ఎల్లడింపరచాలి? నీ ప్రేమను ఇప్పుడు నువ్వు ఎలాగ ఎల్లడింపరచాలంటే, గాయపరిచినా నువ్వు మాట్లాడాలి, తిట్టినా నువ్వు మాట్లాడాలి, కొట్టినా నువ్వు మాట్లాడాలి. ఏమన్నంటే ఇంకేం మాట్లాడాలి? ఓ సంప మీద కొడితే రెండో సంప కాడ చూపించాలంటున్నాడు దేవుడు. నువ్వు సేవించవు, అలాగా తిరగబడిపోతావు. దేవుడు నమ్ముకున్న నిజమైన క్రైస్తవుడు ఖచ్చితంగా సంప చూపించేవాడుగా ఉంటాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చెప్దాం, చేతులు బాగున్నాయి కదా, ఆరోగ్యం ఇచ్చాడు కదా, దేవునికి స్తోత్రం చెప్దాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చేతులు బాగున్నదప్పుడే మనం దేవునికి స్తోత్రాలు చెప్పడానికి చూడాలి. అప్పుడు మన కాళ్ళు, మన చేతులు, అవయవాలు ఆరోగ్యముతో ఉంటాయా లేదా అండి? నాకు ఒక మాట చెప్తాను, మీరు చేయండి. ఇప్పుడు పోలీసు ట్రైనింగ్ ఏం చేస్తాడు? ఆడు ఆరోగ్యం ఉన్నవాడే, హెల్దీగా ఉన్నవాడే ఎక్కడ ఉండాలి? ట్రైనింగ్లో ఉండాలి. అవునా కదా? ఇప్పుడు తర్వాత ఎక్సర్సైజ్ యోగాలు ఎందుకు చేస్తారు? వాళ్ళ ఆరోగ్యం కోసమే కదా. చేస్తారు లేదా? ఆరోగ్యం అంటే నీ ఆరోగ్యం కోసం ఎన్నైనా చేస్తావు. కొవ్వు పెట్టేది, కొవ్వు తీయించుకోవడానికి వెళ్తావు, ఇంకా ఎన్నో చేస్తావు. దేవుని స్తోత్రాలు చెప్పమంటే ఎలా చూస్తాం? మొఖం ఇంకో స్తోత్రాలా ఇలాగ ఉండిపోతే చెయ్యా ఏం చేస్తావు? స్తోత్రాలు అంటే ఇలా కడతారు, ఇలాగా పూలు అమ్ముకున్నాడు నయం. ఆడు మోర 50 మోర 100 అని చెప్పుకో అమ్ముకుంటాడు. ఆడని నేను కొంచెం పైకెత్తుతాడు చెయ్య. దేవుడు అంతకన్నా హీనమైపోయాడండి. ఓ ధనవంతుడు కాడ కాళ్ళు ముడుచుకొని, చేతులు ముడుచుకొని పర్ఫెక్ట్గా నిలబడిపోతారు. మరలా ఇంకేటి పోలీసుడు కాడ చాలా పర్ఫెక్ట్గా నిలబడిపోతారు. ఏంటి అది మనుషులు కాదా? దేవుని కాడికి వచ్చి చేతులు ఎత్తమంటే ప్రార్థన చేయి, ఆ స్తోత్రాలు చెప్పరు, దేవునికి స్తుతులు చెప్పరు, ఏం చెప్పరు. దేవుడికి స్తోత్రాలు చెప్తుండగా కోటాను దూతలు గుమ్మం కదిలిందంట, దూగరు లేచిపోయిందంట. అది దేవునికి స్తోత్రం చెప్పడం అంటే. దేవునికి మహిమ కలిగిన కాక. తర్వాత 2వ వచనంలో ఏమంటారు? 2వ 9లో ఏమంటారు చూడండి. ఏమన్నా చూడండి. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నామని నిశ్చయముగా, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పించబడుతున్నామంట మనం. ఆయన ద్వారా ఏ ఉగ్రతను తప్పించుకున్నాం? ఉగంతం రాబోయే దేవుడు అంతము వస్తుంది. ఆయన 2వ రాకల్లో ఎవరు వస్తున్నాడు? మెగాహారుడై వస్తున్నాడు. ఆయన 2వ రాకలో రెప్ప పాటున ఇలాగ అనగాలని, రెప్ప అర్థమవుతుందండి, ఇలాగ అనగాలని అయిపోయింది. ఏంటి అయిపోయిందా? చూడండి, మీరు బాగా గమనించండి. వంక ఇలా రెప్ప అనగాలనే అయిపోయింది. నువ్వు అలా పడుకుంటే అలా పడుకో, కొళ్ళు మూస్తే అలా ఉంటే ఇంకేమవుతుంది? పడుకోవాలి కానీ రెప్పలు ఇలాగ ఎప్పుడు మెలకువైన జీవితం ఉండాలి. చిన్న ఎప్పుడు రాగాలని లేచిపోయిన స్వభావం ఉండాలి. మెలకుగా పడుకో అంటే ఇలా చూస్తూ పడుకోమనలేదు దేవుడు, పడుకోమన్నాడు. మెలకుగా పడుకోమంటే సదా మెలకుగా ఇలా చూస్తూ పడుకోయండి. కొంట్లోనూ చిన్న ఏదన్నా స్తంభాలు చిన్న పుల్లలు ఎలా పెట్టుకుని రెప్పలు పడకంటే అనలేదు దేవుడు. పడుకోవాలి కానీ మెలకుగా పడుకోండి. మెలకుగా పడుకోపోతే ఏమొస్తుంది? నిద్రపోతలాగా సోమవారపోతలా పడుకుంటే దొంగలు వచ్చి దొంగలిస్తారంట. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రేమైన దేవుని సంగమా, ఇప్పుడు మనం నీతిమంతులు అయ్యామా లేవా? అయ్యాం కదా. 2000 సంవత్సరాల కిందట ఆయన మన పాపాల నిమిత్తము తన పరిశుద్ధ రక్తం పెట్టాడు. ఈ 1వ తారీఖున మనకి ఈ రోజు జరగవచ్చిన ఈ ఆరాధనలో, ఈ ప్రభురాత్రి పూజలో మనకి దేవుడు ఏం చెప్తున్నాడు? 2000 సంవత్సరాల కిందట నీకు ప్రాణం పెట్టాను కనుక నీకు ఒక డౌట్ వస్తుంది కనుక దేవుడు రోమియోల గ్రంథం ద్వారాగా పౌలు భక్తుడు ద్వారాగా ఏం చెప్తున్నాడు? ఆయన నోరు ఓడుకొని ఏం చెప్తున్నాడు చూడండి. అయితే దేవుడు మన ఏడల తన ప్రేమను వెల్లడింపపరుచున్నాడు. అంచమాల కచ్చే స్వార్థంతో నువ్వు పరిచిస్తావు. నీ పైనప్పటికీ దేవుడు ప్రేమ చూపిస్తూనే ఉంటాడు. ఏమంటాడు? నా కుమారుడా
నీ పైన నేను ప్రేమ చూపించేవాడుగా ఉన్నాను. నీ పైన నేను ప్రేమ చూపించేవాడుగా ఉన్నాను. ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాటలను తునీకరించేవారు మనం, దేవుని మాటలు అతిక్రమించేవారు మనం, తెలుసా? అందుకే నీ పట్ల నువ్వు పాపంలో ఉన్నావా, క్షమించని అడుగు, దేవుడిని ఖచ్చితంగా క్షమించగల సమర్థుడు ఆయన. ఆయన సర్వశక్తి గల దేవుడండి, ఆయన మహాదేవుడు. ఆయన ఒక్కసారి చూస్తే చాలండి, నువ్వు చూడవసరం లేదు, మన కడుపు నిండిపోద్ది. ఆయన మాటలు ఏముందండి తెలుసా? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన కడుపు నిండిపోద్దంట. మీరు అన్నం తినలేదు అంటారు. అయ్యా అన్నం ఇప్పుడు దాకా తిన్నావా? అగో ప్రభురాత్రి భోజనం అన్నం తినగాడదా? తినే నీ ఇష్టం, అది నీ ఆలోచన పట్ల ఉంటుంది, నీ నిర్ణయం పట్ల ఉంటుంది, నీ అతిక్రమం పట్ల. ఆయన శిలువలో మరణించాడు కనుక ఆయన పరిశుద్ధ రక్తాన్ని పసుచుకుంటే ఏమి తీసుకోకుండా తినాలనుకుంటారు అంతే కొందరు. అయినా అదే తినేయచ్చు, పర్వాలేదు, దానికి ఏమీ ఇబ్బంది ఏమీ లేదు. ఖాళీగుండగా ఆయన శరీరాన్ని, ఆయన రక్తం ఎందుకు తీసుకుంటారో తెలుసా? ఒక రాసిన చెప్పనా మీకు? ఆయన శరీరం వల్లనే మీ శరీరం ఉండాలి, తర్వాత ఆయన రక్తం వల్లనే మీ రక్తం ఉండాలి కనుక దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమంటున్నాడు? ఎందుకు ఆయన శరీరం వల్లనే మీ శరీరం ఉండాలి? ఎందుకు ఆయన పాపం చేయలేని శరీరము ఆయన రక్తం వలన ఎందుకు ఉండాలి? పాపల నిమిత్తం ఆయన పరిశుద్ధ రక్తం పెట్టాడండి. ఆ పరిశుద్ధ రక్తం పట్ల మీరేం చేయాలి? శ్రద్ధ కలిగి ఉంటే అదే రక్తం మీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమి అతిక్రమంలండి మనుషుడు. ఏమంటున్నాడు? మన దోషములు బట్టి నలగగొట్టబడాను, చూడండి తర్వాత మన అతిక్రమలను బట్టి అతడు గాయపడాను, మన దోషములు బట్టి మన సమాధానవంతమైన శిక్ష అతని మీద పడాను. ఎవరో మన సమాధానమే శిక్ష అంటే ఇప్పుడు నువ్వు సమాధానపరచబడాలా. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళానికి ఏం చేయాలి? మనం సమాధానపరచబడాలి. కోర్టుకి వెళ్ళానుకో జడ్జి సరైన తీర్పు ఇవ్వాలి అని చూస్తామా లేదా? సమాధానపరచబడాలి. ఎందుకు ఈ సమాధానానికి ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చేసాడు. ఏమని? నా పిల్లల పట్ల నేను ప్రేమను వెల్లడింపపరుస్తూ నా పిల్లల పట్ల నేను వాళ్ళ పాపము కోసం వాళ్ళ తలతో ఆలోచించారు కదా. ఏమంట? వాళ్ళ తలతో ఆ తలంపులో ఆ క్రియలు ఆలోచిస్తున్నారు కదా, చెడుగా అప్రతంగా ఉన్నవారితో బ్రతకకుండా ఉన్న దాంట్లో సంతోషంగా ఉండకన్నా ఎవరిని ఎలా పోతుందని ఆలోచిస్తున్నారు కదా. దానివల్ల కూడా ఆయన ముళ్ళు కిరీటం పెట్టుకున్నాడండి. ఎందుకు పెట్టుకున్నాడు ఆయన? నీ అతిక్రమం కదా నువ్వు చూసే ఇంకా నువ్వు దేవుడిని నిందిస్తున్నావా? ఇంకా అంటే ఇంకా చూస్తున్నావు నువ్వు. ప్రేమైన దేవుని సంగమా, గమనించండి, అలాగా మనం చేసేవారుగా ఉండగలదు. నిజమైన క్రైస్తవుడుగా ఉండాలి. చూడండి, పేతురు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, మీరు పరిశుద్ధులను యాత్రికులై ఉన్నారు గనక ఆత్మ విరోధముగా పోరాడు శరీరాలను విసర్జించి 11వ వచనమండి. అర్థమవుతుందా మీకు? ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు. ఏమంటాడు పేతురు? ప్రియులారా, మీరు పరదేశులంట. పరదేశులు ఎవరు? అమ్మా వినాలా, చూడాలా, చూసాక వినాలా, విన్నాక పాటించాక అనుసరించాక నడవాలా, నడిచాక ఊపిరి వదిలేయాలా. అంతేనా? దేవుని కొరకండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి బాగా. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనక ఏంటంట? ఆత్మకు విరోధముగా
పోరాడు శరీరాశలను విసర్జించి అనుజనులు మిమ్మును ఏ విషయంలో, అనుజనులు అంటే చూడండి బాగా, అనుజనులు ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమందున దేవుడు మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారై ఉండవాలని ఏమంట చాలు. మంచి అనుజనుల మధ్యన ఏంటో మంచి ప్రవర్తన గలవారై అంటే అర్థము, మీరు అడ్డీలు తిప్పేవారు కాక, మీరు అతిక్రమించేవారు కాక, దేవుని ఆత్మ విషయంలో మీరు అనుజనుల దగ్గర అనుజనులు ప్రేమించేవారుగా ఉండి తర్వాత ఏం చేయాలంట, వాళ్ళ దగ్గర మంచి ప్రవర్తన కలిగంటే ఎక్కడి నుంచి వస్తుందండి? అది చెప్పాలా? మంచి ప్రవర్తన ఆయన చెప్తాడండి, దేవుడు చెప్తాడు. మంచి ప్రవర్తన రావాలి కదా. మంచి ప్రవర్తన అంటే ఏంటి? మంచి ప్రవర్తన ఎవరికి? అనుజనుల మధ్యన మనం ఉన్నాము. మంచి ప్రవర్తన ఏమన్నాడు ఫస్ట్ మాట? ప్రియులారా మీరు పరిశుద్ధులను, ఏమంటున్నా? ప్రియులారా మీరు పరిశుద్ధులను, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు అండి. ఏమన్నాడు? పరిశుద్ధులు అన్నాడు లేదా? మీరు పరిశుద్ధులు కనుక ఒకసారి వినాలమ్మా, వినాలా? వింటారా? వినరా? ఇలా చూడండి. అయితే మీరు పరిశుద్ధులై ఉన్నారు, పరదేశులై ఉన్నారు కనుక, అంటే మీరు పరదేశం సంబంధమైన వారు ఎలాగుంటారో పేతురు ద్వారాగా జీవగంధంలో ఆ పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఏమన్నాడు? ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు. పరదేశులను యాత్రికులై అంటే పరదేశానికి వెళ్ళే యాత్రికులై ఉన్నాం. మనం పరదేశానికి మనుషులు నడిపేవారుగా ఉన్నాం. అనుజనుల్ని మార్చే సంఘటన మనకి ఉంది కనుక, బాధ్యత ఉంది కనుక, ఒక బాధ్యత పెట్టుకున్న భార్య పిల్లల బాధ్యత చూసే బాధ్యత ఎలాగుందో అలాగా అంతకన్నా అంతకు మించి ఇంకా ఉండాలి నీకు. ఏమని? దేవుని నీతి. మీరు పరిశుద్ధులు, మీకు బైబిల్ పెట్టుకున్నారు కానీ పరిశుద్ధులుగా లేరే అని అనగాడదు. అనుజనుల మంచి ప్రవర్తన మీకు కలగాలి. మంచి ప్రవర్తన అది దేవుడిదై ఉండాలి, అది పరలోకానికి సంబంధమైనదై ఉండాలి. అంతేగాని పరలోకమైన సంబంధమైనది లేకపోతే ఎంత ప్రమాదం అండి, ఎంత రిస్క్. మామూలు రిస్క్ అనుకుంటున్నారా? పరలోక సంబంధమై ఉండాలి. ఏది వినాలా? ఏమన్నాడు? ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు. ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించండి అయ్యా. మీరు ఏమన్నాడు? ఆ 12 వచ్చిన మీరు శరీరాశలను విసర్జించండి, పక్క తోసండి. అది అక్కర్లేదు మీకు ఆలకిస్తున్నారా? మీకు వినబడుతుందా? వినండి. మీరు శరీరాశలను పక్క పట్టే. రోగం ఉందా పక్కన పెట్టే, తెగులు ఉందా పక్కన పెట్టే. అది సమస్తం ఉన్న దేవుడు చూసుకోగలడు. ఎందుకంటే సమస్త భారం మోసిన పిల్లలారా నా వద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు ఆయన. అన్నాడా లేదా? మీరు విడిచిపెట్టే, మీరు శరీరాశలను విడిచిపెట్టేసేసి తర్వాత ఏమన్నాడు? శరీరాశలను విడిచిపెట్టి అనుజనులు మిమ్మల్ని ఏ విషయంలో అనుజనులు మిమ్మల్ని ఏ విషయంలో మిమ్మల్ని దుర్మార్గులు అనుకుంటారో అనుకోని కాదు, దూషింతురో. ఏ విషయంలో మిమ్మల్ని దూషిస్తారో దుర్మార్గులు, వీళ్ళు క్రైస్తవులే పేరుకి మాత్రమే అని దూషిస్తారో విమర్శిస్తారో వాళ్ళ దగ్గర ఎలా ఉండాలంట? మంచి ప్రవర్తన కలిగి ఉండాలంట. ఏంటంట? అనుజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించారో చూడండి. అంత గొప్ప, అంత సుష్టంగా చెప్తాను చూడండి దేవుడు. అనుజనులు ఏ విషయంలో మిమ్మల్ని దూషిస్తారో, అంటే మీరు వడ్డీ వ్యాపారాలు చేస్తే దూషిస్తారు ఖచ్చితంగా. ఏంటండి పాస్టర్ గారు అలా చెప్తారు, మీరు అలా ప్రవర్తిస్తారు, పాస్టర్ గారు చెప్పింది పాటించడు,
పాస్టర్ చెప్పిందే పాటించడం. ఆవిడ పాశ్రమ అంటండి, పాశ్రమ ఆవిడమ్మ సంఘానికి పెద్ద అంటండి, పెద్ద. సమయానికి వెళ్ళి ప్రార్థన కూడా చేయదు. ఆ ప్రార్థనలు ఆ పాస్టర్ గారు ప్రార్థన ఎడుతుంటే ఇవిడమ్మో రోడ్డు మీద ఎవరితో ఊసలాడుతూ అలబోడికి అక్కడికి అల్లబోడికి 12 దగ్గరికి అయిపోతుందండి. వెళ్ళి కూర్చుంటుందో, అయ్యగారు వందనాలు అయ్యగారు అని 2 చేతుల్లో పెడుతుంది. అయిపోయింది అయ్యగారు, వెళ్ళిపోతాను అని నేను వెళ్ళిపోతుంది. ఇంకేముంది, ఇంకా నీకు భయభక్తులు ఉందా? పోలీసుడి దగ్గర అయితే సరిగా అమ్మా ఎలా నుంచో అంటే ఆ పోలీసుడు అనగాల, సార్ చెప్పండి సార్, నమస్కారం సార్. పోలీసుడు అయితే దొబ్బునోడి దగ్గర అయితే ఏం చేస్తాం మనం? వందనాలు అంటాం. దొబ్బునోడు క్రైస్తవుడు అనుజోడవును, నమస్కారం అండి, చేతులు పెట్టేస్తాం. పాస్టర్ గారికి తప్ప అందరికీ 2 చేతులు పెట్టేస్తాం. దేవుడికి తప్ప అందరికీ 2 చేతులు పెట్టేస్తాం. 2 కాలు పర్ఫెక్ట్గా నుంచిపోతాం, స్టడీకి ఇలా నిలబడిపోతాం. ఎవరికి? దేవుడి దగ్గర తప్ప అందరికాడ చేస్తాం. ఏ అంటే అందుకే అంటున్నాడు దేవుడు ఏంటంటే, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులు అయి ఉన్నారు గనక ఆత్మ విరోధంగా పోరాడు శరీరాలను విసర్జించి అనుజనులు మిమ్మును ఏ విషయములో ఏంటంట దుర్మార్గులని, అనుజనులు అంట ఏ విషయంలో దుర్మార్గులని దూషింతిరో చాలు. ఆ విషయంలో మీరు ఎలా ఉండాలంట తెలుసా? మంచి ప్రవర్తన, జ్ఞానంకి వెళ్ళి ఉండాలంట. అంటే మీరు పరదేశులు. ఏమంటాడంటే పేతురు ఇప్పుడు ఉన్నాడు అనుకో, మీరు పరదేశులు కదా. దేవుడు ఏమంటాడు తెలుసా? పేతురు కాడా, మీరు పరదేశులు కనుక, మీరు పరదేశానికి సంబంధించిన వారు కనుక, పరలోకానికి సంబంధించిన వారు కనుక, మీరు సర్వోన్నతులైన దేవుని పిల్లలు కనుక, మీ ప్రవర్తన మారలేని వారు కాడా, అన్ని దేవతలు పూజించేవారు కాడా మీరు ఎలా ఉండాలి తెలుసా? నమ్మకమైన బొండ మీద కట్టే పునాది వలనే ఉండాలని చెప్తాడు దేవుడు. చెప్తాడు లేదా? మీరు పరలోకానికి సంబంధమైన వారు, మీరు పరదేశులు. భూమికి మీకు సంబంధం లేదు. బాగా మీకు ఏం చెప్తాడంటే, మీరు భూమే కావాలా, ఆస్తే కావాలా, ఇంకో ఆమె కావాలా, వెళ్ళిపోతున్న ఆమె సోకే కావాలనుకున్న వారికి చెప్తాడు దేవుడు, నీకు నరకమేరా నాయన, నరకమేరా నీ పైన నరకంలోనే. అనుజోను దోషిస్తా సిగ్గేయట్లేదా మీకు? ఏసులో దోషిస్తారంట చూడండి. మీరు దుర్మార్గులని దూషింతురో తెలుసుకోండి. ఏ విషయంలో దోషిస్తారో, ఏ విషయంలో మీరు దుర్మార్గులని అనుకుంటారో వాళ్ళని ఆ ఇష్టము మీ జోలికి రాకూడదు. మీ ఆలోచనలో ఉండకూడదు, మీ చూపులో ఉండకూడదు, మీ పెదవులో ఉండకూడదు, మీ అవయవంలో మొత్తం ఏమి ఉండకూడదండి. ఎందుకంటే ఏ ఇష్టంలోనూ అనుజనులు కనబడతారు వీళ్ళు దేవుని నమ్ముకున్న నిజమైన పెట్టలేండి. వీళ్ళు దేవుని నమ్ముకున్న నిజమైన పెట్లు. ప్రేమైన దేవుని సంగమా, దేవుని నమ్ముకున్న నిజమైన పెట్లీలు అని చెప్తున్నాడు అక్కడ. గమనించారా? ఎందుకంటున్నా, మీకోసం నన్ను ప్రాణం ఇచ్చాను, మీకోసం దేవాది దేవుడు ప్రాణం ఇచ్చాడండి. మరి అలాంటి ప్రియులారా మీరు పరదేశులై యాత్రికులై ఉన్నారు. ఏ విషయంలోనూ అనుజనులు మిమ్మల్ని దోషిస్తారో, విమర్శిస్తారో, కొడతారో అది జాగ్రత్త. దేవుని అవమానపరుస్తావు. నువ్వు చేసే వడ్డీ వ్యాపారాలకు ఎవరిని అవమానపరుస్తావు? దేవుని అవమానపరుస్తావు. నువ్వు చేసిన క్రియలే దేవుని అవమానపరుస్తావు. నీకు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండొద్దా? అన్నం తిన్నావు కదా, కుక్కకు నిశ్వాసం కానీ నీకు లేదా? దేవుడు నిన్ను నీ పిల్లల్ని కాపాడుతున్నాడు కదా, కుక్కకు నిశ్వాసం కనీసం చూపించు. దేవుడు నేను ఎలా కాపాడుతున్నాడు? ప్రియులారా మీరు ఏమన్నాడు చూడండి, పరదేశులను యాత్రికులను ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశులను విసర్జించి అనుజనులు మిమ్మల్ని ఏ విషయంలో అనుజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దోషింతురో ఆ విషయంలోనే జాగ్రత్త అని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడికి ఒక్కసారి సూత్రాలు చెప్దాం. దేవుని సూత్రం కలిగిన గాక. ప్రేమైన దేవుని సంగమా,
మనం దేవుని సంగమగా ఉన్నాము. దేవుని రాజ్యానికి దేవుని ఏమంటాడు తెలుసా? మీరు పరదేశులు, యాత్రికులు, మంచి ప్రవర్తనకి యాత్రికులు, మంచి ప్రయాణానికి యాత్రికులు, మీరు పరలోక రాజ్యానికి వారసులు. మీరు జాగ్రత్త సుమి, మంచి పని కాదు. నువ్వు అబద్ధం ఆడుతున్నామో మంచి పని కాదు, మోసం ఆడుతున్నావు మంచి పని కాదు. యాత్రికులు మనం, పరదేశులు మనము. అనుజనులు ఏ విషయంలో మనల్ని అవమానపరుస్తారు చూడండి. ఏంటి శుభార్తకి వెళ్తే చాలు చెప్తారండి క్రైస్తవుల కోసం, ఎవరు అనుజనుల కోసం కాదు. అనుజనులు అలా ఉంటారు, అలా ఉంటారు. నువ్వు ఆవిడ అనడానికి వెళ్ళి నువ్వు అనడానికి సరిపోగలవా? వాళ్ళు మోసగోళ్ళు అనమన్నాడా దేవుడు? నేనే దుర్మార్గులని అనమన్నాడా? ఏమన్నాడు? దుష్టుల ఆలోచన చెప్పిన నడవద్దంటే దుష్టుల ఆలోచన చెప్పిన వాళ్ళు దుష్టు స్వభావన ఉన్నది కనుక నువ్వు వాళ్ళ ఆలోచన చెప్పిన నడవకు అంటే వాళ్ళతో మాట్లాడొద్దు అంటాడు దేవుడు. ఏమన్నా మరి సర్వలోక శుభార్త ఎవరికి ప్రకటించమన్నాడు? క్రైస్తవులుగా ప్రకటించమన్నాడు దేవుడు. పరిశుద్ధులుగా ప్రకటించమన్నాడు దేవుడు. ఏంటమ్మా? పరిశుద్ధులుగా ప్రకటించమన్నాడు. సర్వలో నువ్వు ప్రేమించాలి. ఎందుకైనా ఎట్లా అనగా అయితే దేవుడు ఆయన ప్రేమను మన పక్షమున వెల్లడింపపరుచుతున్నాడు. అంటే ఎలాగా? ఆయన ప్రేమను మనతో ఎలాగ వెల్లడింపరుస్తున్నాడు? ప్రేమను చూపిస్తున్నాడు. అలా చూపిస్తూనే ఉన్నాడు. నువ్వు దేశిస్తూనే ఉన్నావు. దేవుడు బిడ్డవని చెప్తా. పైగా ఆయన నీ పాపముల కోసం నువ్వు అనుజడనా, నువ్వు క్రైస్తవుడైనా ఎవరైనా నా దేవుడు అంటాడు, పాపం క్షమించు ప్రభువా నా పాపం క్షమించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసుకున్నట్టునే ఆయన నేను క్షమించగల సమర్థుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అండి నువ్వు తాగుతున్నావు, ఎవరు నమ్మరా? దేవుడు నమ్ముతాడు. నేను విడిచిపెట్టుకో, నేను దేవుడు నమ్ముతాడు. ఎవరిని నమ్మపోనా, ఎవరు నేను విసర్జించరా, దేవుడు ఖచ్చితంగా నేను నమ్ముతాడమ్మా. మళ్ళీ ఒక్కసారి చూడండి, మీకు బాగా క్లియర్గా చెప్పి నేను ముగిస్తానండి. చూడండి బాగానా. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా, ఏమంటే ఆత్మకు విరోధముగా, ఎవరో ఆత్మకు విరోధంగా మాట్లాడిన వారు ఉన్నారు కనుక చూడండి, ఆత్మకు విరోధముగా పోరాడు ఆత్మకు విరోధంగా పోరాడు శరీర ఆశలను. ఆత్మకు విరోధంగా ఎవరు పోరాడతారు? మనమే. శరీర ఆశలకు వాళ్ళది దబ్బు కావాలి, అంచమాలు దబ్బు నత్తి మీద వేసుకో, తగలెట్టుకోలేవు, ఏమి చేయలేవు, తినలేవు. దబ్బుని తినగలవా? పంటలు లేకపోతే దబ్బు తినగలవా? ఏమన్నాడు? ఆత్మకు విరోధముగా శరీర ఆశలను తొలగించాలంటండి. శరీర ఆశలను విసర్జించి అంటే ఏమంటాడు? అలాగా వినాలమ్మా. శరీర ఆశలను పూర్తిగా తొలగించాలంట. అదంట దేవుడు ఆత్మకి విరోధం. దేవుడు ఆత్మకి విరోధం. నువ్వు వడ్డీ ఇవ్వడం అనే విరోధమే. మంచి పని శాతనైతే ఒకనికి సాయపడు, అంతేగాని ఆత్మకి విరోధ పని చేయకు. అలా చేస్తే అంటున్నాడు మరలా విశ్వాసించిన తర్వాత అంటున్నాడు, అనుజనులు మిమ్మును ఏ విషయములో చల్లగా నేను చెప్తాను. అనుజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతిరో ఆ విషయములో వారు మీ హతక్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారే. ఏమంటాడు? మంచి ప్రవర్తన అన్నాడా? దుర్మార్గం ప్రభావంతో ఉన్నాడరా? నేను దొబ్బిస్తాను కానీ మిమ్మల్ని ఆశీర్వదిస్తాను కానీ ఎవరిని పడితే వాడిని కొట్టి అంటారా అన్నాడా దేవుడు? ఏమన్నా దరిద్రుడు మొర పెడితే వినకరా, ఎవరిని పడితే ఎవరిని దేశించిరా అన్నాడా దేవుడు? ఏమన్నా ఆయన్ని ఇవ్వాలంటే నువ్వు ఎలా ఉండాలి తెలుసా? ఇస్తాడు, ఎంతనే ఇస్తాడు ఆయన. కానీ ఆయన ఇవ్వాలంటే ఎలా ఉండాలి తెలుసా? ఆయన ఇచ్చేది ఎవరికైనా పెట్టే రీతిగా ఉండాలి, అప్పుడే ఇస్తాడు దేవుడు. ఇచ్చేది నా ప్రాణమా తిను సంతోషించు, పడుకో మళ్ళీ తలారింది, మరలే నా ప్రాణమా వండుకో తినుము సంతోషించుము, నా ప్రాణమా తిను సంతోషించుము ఆనందించుము. ఏనుకో దేవుడిని పుట్టించాడు నీటి మీద ఆవురులంటే నీ బ్రతుకు ఎందుకని పని చేస్తుంది?
దేవుడు కొరకు వాడమని దేవుడు చెప్తున్నాడు. పరదేశులని నేను ఎందుకు పిలవాలి దేవుడు అంటే, ఇప్పటికైనా దేవుడు పని చేస్తావు కనుక దేవునికి సూత్రం కలిగిన గాక. ఇప్పటికన్నా నువ్వు దేవుడు పని చేయాలి, దేవుడు పక్షున నువ్వు నడవాలి అని మంచి ప్రవర్తన. అనుజనుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలంటండి. ఏమన్నాడు? అనుజనుల దగ్గర చాలా జాగ్రత్త సుమి. నీ ప్రవర్తన దేవుడిని చూడాలి, నీలో దేవుని చూడాలి, నీలో దేవుని ఆత్మను చూడాలి. అప్పుడే అనుజనుల విషయమే. ఏమంటున్నాడు? అనుజనులు ఏమన్నాడండి? అక్కడ ఏమన్నాడు? అనుజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులన్నీ అన్నకంట చూసుకో. ముందు ఏమంట? దుర్మార్గులని అన్నకంట చూసుకో. నువ్వు దుర్మార్గులని అన్నకంట చూసుకో. ఎందుకంటారు? నీ ప్రవర్తన బాగులేకపోతే అంటారు. దేవుడు ఎందుకు చెప్తాడు? పరిశుద్ధాత్ముడే ఎందుకు చెప్తాడు? పరిశుద్ధాత్మ చెప్పే అవసరం ఏంటి? అనుజనుల దగ్గర దేశంగా ఉండకు, స్వార్థంగా ఉండకు, నా ఆత్మకి విరోధంగా నువ్వు ఉండకు అంటున్నాడు. ఎవరిని? క్రైస్తవులే. అనుజనులు కాదు, మంచి ప్రవర్తన గలవారై, మంచి గుణలక్షణం గలవారే. నీ నడక నీ పడక నేను చూస్తాను సుమి, జాగ్రత్త, మంచి ప్రవర్తనతో ఉండు. నేను కాదు, నీ నడక నీ పడక ఎవరు చూస్తారు? నీ హృదయం ఆలోచనలు అంటే చూడరు, కానీ నీ నడక నీ పడక అనుజనులు చూస్తారు. జాగ్రత్త అని చెప్తున్నాడు దేవుడు. నువ్వు అదే జాగ్రత్తగా పడు, ఆ జాగ్రత్తలోనే నువ్వు నడుచుకో. అప్పుడే నేను దేవుడు దీవిస్తాడు. అప్పుడే